ఈ కొత్త గెటప్ ఏందిరా భయ్? ఈ కొత్త దుకాణం ఏందిరా భయ్? ఈ కొత్త దుకాణం ఏంది అంటున్నా? Just mind your business, man. No problem. Yeah, okay. Ray Sai. రవి, ఈ సెటప్ ఏంది? ఆ గెటప్ ఏంది? ఆ ల్యాప్టాప్ తీసుకునేది సెకండ్ హ్యాండ్ కదమ్మా. సూపర్ ఉన్నావు. అచ్చం సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్కనే ఉన్నావురా భయ్ నాయనా. వాళ్ళేమని ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు. కనీసం ఎంగేజ్మెంట్ దాకానే మేనేజ్ చేశాను అనుకో, పని అయిపోతుంది. కోటు ఆ టై ల్యాప్టాప్ మావయ్యరా ఈయనేంటి సడన్ గా వచ్చాడు? మన ఫ్లాట్ కోసం వెతుకుతున్నట్టున్నాడు. అయ్యో పైన వాళ్ళు బంపర్ ఆఫర్ పెట్టారా? ఫ్లాట్ లోనా? చెత్త వెదలు ఏం చేస్తున్నారు? తీసేరా పోతలు తీసేయరా రే. చూసాడు ఆయన చంపేస్తాడు రే. వీకెండ్ బంపర్ ఆఫర్ అని తీసుకొచ్చా. మావిచ్చాడా? అల్లుడు షాక్ అయ్యావు కదూ, షేక్ అయ్యావు కదూ. సడన్ గా నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సడన్ గా ఇంత షాక్ ఇచ్చావేంటి మావయ్య? ఐటమ్ సాంగ్ లో ఏ హీరోయిన్ ముందు వస్తుందో తెలిస్తే క్లిక్కే ఉంటుంది, అందుకే డైరెక్ట్ గా వచ్చేసా. ఎవరు? మా కొలీగ్ మావయ్య డేటా హౌసింగ్ లో పనిచేస్తుంది. ఏదో డౌట్ ఉంటేనే అడగటానికి వచ్చింది. ఈ అమ్మాయి డ్రెస్ చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. అమెరికా ప్రతివత మావయ్య గారు. ఓ నాన్సీ, your doubts are cleared. You can leave now. Excuse me, my payment. పేమెంట్ ఏంటి? పేమెంట్ డౌట్. మావయ్య ఇది అమెరికా మావయ్య, ఇక్కడ డౌట్ క్లియర్ చేస్తే పేమెంట్ ఇవ్వాలి. రే పేమెంట్ ఇచ్చేయండి. ఎలా ఉంది పేమెంట్ ఎట్ ఇస్తారు? పిలిపించాక పేమెంట్ ఇవ్వాలి కదా. Hi guys, are you ready? ఈ పతివ్రత ఎవరు? దేనికి రెడీ? ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? బై వన్ గెట్ వన్ ఫ్రీ. అదేంటి మావయ్య, నా కంపెనీలో ఎవరికి డౌట్ వచ్చినా నా దగ్గరికి వస్తున్నారు. డౌట్ క్లియర్ అయింది కదరా, పంపించే. యూ కెన్ గో నౌ. అదేంటి డౌట్ క్లియర్ చేస్తే పేమెంట్ ఇవ్వాలి కదా. మై అల్లుడు మోస్ట్ ఇంటెలిజెంట్. ఐ హెల్ప్ యూ టేక్ పేమెంట్. Thank you. బాయ్ 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 బాయ్. అవును అల్లుడు, మీరు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదా, ఒక కంప్యూటర్ కూడా లేదేంటి? హలో, ఎక్కడున్నారా? స్టాఫ్ మీటింగ్ ఉందని చెప్పాను కదా. 1 సెకండ్ సార్. బిల్ గేట్స్ నుంచి ఫోన్. ఏం చెప్పంటావు? బిల్ గేట్స్ బిజీగా ఉన్నాను చెప్పరా. ఇప్పటికి నాకు 100 సార్లు ఫోన్ చేశాడు. చెప్పాను కదా బిజీగా ఉన్నాను. నెక్స్ట్ సండే అపాయింట్మెంట్. ఓకే మిస్టర్ గేట్స్, యువర్ అపాయింట్మెంట్ ఇస్ ఆన్ నెక్స్ట్ వీకెండ్. ఓకే. బిల్ గేట్స్ ఏంటి, అపాయింట్మెంట్ ఏంటి? నో పాజిబుల్, నో తేరా ఇంకా పాజిబుల్. వాడతా. అదేంట్రా బిల్ గేట్స్ ఫోన్ చేస్తే లేడని చెప్పిస్తావేంటి? చెప్తాడు మావయ్య, ఊరికే తీసుకొస్తాడు. ఇంతకీ నీతో ఆయనకి పని ఏంట్రా? పని ఏంట? ఈ బిల్ గేట్స్ కోసం మీ చింతకాయలు రవి ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టాడు. చెప్పే రవి, చెప్పు. నా మీద ఒట్టే చెప్పే, లేకుండా నేను చెప్పేస్తా. ఓకే. కిటికీలు 2008. ఇక షురూ చేయి. సేవ్ చేయమంటారు. బచాయించు. డబల్ క్లిక్. మల్ల మల్ల వత్తు. హోమ్ ని, ఇంటికి పో. సెర్చ్ ని, దేవులాడు. మౌస్ ని, ఎలక పిల్ల. ఎగ్జిట్ ని. ఇక పోరి. అల్లుడు ఎంత ఎదిగిపోయావు అల్లుడు. మీ అమ్మ నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అల్లుడు. అల్లుడు ఇదిగో మీ అమ్మ పంపించిన పూతరేకులు తిను. ఈ లోపల నేను స్నానం చేసి వస్తాను. మీ ఆఫీస్కి వెళ్దాం. కేకేశారా నువ్వు ఈ తినాలుడు? మన ఆఫీస్ కా? ఎక్కడుందిరా ఆఫీసు? వచ్చింది నచ్మి కాదురా, ఐడియా వచ్చింది. అల్లుడు నేను రెడీ, ఆఫీస్కి వెళ్దాం. అల్లుడు అల్లుడు ఎవరి బ్యాక్ డ్యూటీ? కొలిగ్ అయి ఉంటుంది. దీనికేం డౌట్ వచ్చిందో మనం తీరుద్దాం. హలో Sodika, I'm Nachmi. I am Ravi uncle. Oh, Lavi uncle. Not Lavi. Ravi. Lavi. You want Thai masa? Thai masa? Oh, no. Thai masa. Oh, Thai masa.
Phuket special. This is Pattaya special. And this Bend. This is Bangkok special. బ్యాక్ బ్యూటీ కాదురా బ్యాక్ బీటింగ్. సైబర్ వేవ్ తెలుసా? మా అల్లుడు ఆఫీస్ అమెరికాలో ప్రతి వాడికి తెలుసు అనమాట. ఇదేంటి సాఫ్ట్వేర్ ఆఫీస్ తీసుకెళ్ళమంటే ఐటమ్స్ ఉన్న చోటు తీసుకొచ్చాడు. అడ్జస్ట్ అయిపోదాం. సైబర్ వేవ్ పేరుతో బార్స్ కూడా ఉంటాయా? ఓ సేమ్ ఓనర్ కావచ్చు. పేరు కమింగ్ సార్. ఒక స్మాల్ తీసుకురా. ఓకే సరే పద రా. 4 పెగ్గులు పడితేనే మావయ్య అపరిచితుడు. ఈ 2 మిక్స్ చేస్తే గజని. ఇదిగో త్వరగా ఇచ్చేసి గో గో గో. నేను స్మాల్ చెప్తే ఫుల్ తెచ్చేవేంటి? ఇక్కడ స్మాల్ చెప్తే ఫుల్ ఫ్రీ సార్. ఓహో ఫుల్ చెప్తే బిల్ ఫ్రీ సార్. గో 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 గో. మావయ్య గుడ్ మార్నింగ్. ఏంటి మాయా ఇది? లేలే ఒక రోజు కని వచ్చావు, మళ్ళీ సెమినార్ అని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోతున్నావు. ఉన్న ఒక్క రోజైనా నాతో స్పెండ్ చేయకుండా రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళిపోయావు? రాత్రి దగ్గరలో గుడి ఉంటే వెళ్ళానురా. రాత్రంతా భజనలు కీర్తనలు, ఆ భక్తిలో మునిగిపోయి రాలేకపోయాను. సర్లే టైం అయిపోయింది, అవతల కింద వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ముందు రెడీ అవ్వు. చెప్పానా మందేస్తే మా మామయ్యకి ఏం గుర్తుండదని? ఎస్కేప్ అయిపోయాం. మార్నింగ్ సార్. మామయ్య అమ్మని అడిగాను చెప్పు, పూతరేకులు బాగున్నాయని చెప్పు. ఓకేరా, ఆరోగ్యం బాగా చూసుకో. నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. నువ్వేం తెత్తెదిగిపోతావని అనుకోలేదు. ఈసారి వచ్చినప్పుడు చూడు మామయ్య, నేనే సొంతంగా బార్ పెడతావా, వైన్ షాప్ పెడతావా? మామయ్య నేనైతే 4 పెగ్గులు తాగి మర్చిపోగలను. మీ అమ్మకు తెలిస్తే విషం తాగి చచ్చిపోతుంది. మామయ్య నేను చెప్పి వద్దురా, ఇంకేం చెప్పొద్దు. నిన్ను భుజాల మీద ఎత్తు పెంచి నేనే తట్టుకోలేకపోతుంటే నీ మీద ప్రాణాలు పెట్టుకున్న మీ అమ్మ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. అది కానీ నువ్వు అబద్ధం ఆడి మా అక్కయ్యకి ఆయుష్ పెంచావురా. అవునల్లుడు, నిజంగానే ఆయుష్ పెంచావు. మామయ్య వస్తానే. రే రాత్రి అజ్జగడ్ లెటర్ కొరియర్ చేశాడా? చింపి చెత్తపుట్లో పడేశాం. ఏంట్రా మీరు చేసిన పని? చెత్తబొట్లు పడేయటం ఏంటి? 100 అబద్ధాలు ఆడేనా ఒక పెళ్లి చేయమన్నారు. ఒక్క నిజం చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయాలా? రేయ్ ఒక్క నిజం చెప్పడంలో ఉన్న తృప్తి 100 అబద్ధాలు అన్నా రాదురా. మంచి ఫ్లోలో రాశాను. హలో, నిజం చెప్పడానికి కావాల్సింది ఫ్లో కాదమ్మా, ఫీల్ కావాలి. అది లేకే కదరా రాశాను. ఎందుకు లేదు? ఫుల్ బాటిల్ ఫీల్ ఉంది. అదే ఒక్క లార్జ్ ఫీలింగ్ వేసావనుకో, ఫీలింగ్స్ అన్ని తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాయి. అలవాట్లేదు కదరా. మాకు మాత్రం ఉందేంటి? రేయ్ ఒకటి ఇదిగో అమ్మ. లార్జ్ ఇదిగో నా మాట అది కాదురా. ఇదిగో లేపు, నా మీద ఒట్టే, కావాలి. ఏసే చెప్తా. ఎత్తు. కాదమ్మా, లేపమ్మా. అంతే, 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 తెచ్చొద్దు, అంతే, తెచ్చొద్దు, అంతే. అంతే. మంటకుందేంట్రా? నిజం నిప్పు లాంటిది, మండుతుంది మరి. అవును, మంట కొట్టదు అంతే. ఇటు. దా, అక్కడ కూర్చో. జాగ్రత్త, దా, కూర్చో. అంతే. అది. ఇప్పుడు ఫీలింగ్స్ వస్తాయి చూడు. ఫోన్ తీసుకో, ఏయ్, కొట్టు, నెంబర్ కొట్టు, చేసేనా? కొట్టేసి. నేను చెప్పానా 6 కొడతాను. హలో, చూసావా అక్క బావా? సరే మీరందరూ వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళరా. హలో హలో నేను రవిని మాట్లాడుతున్నాను. ఏంటి, నేను గుర్తుకొచ్చానా? లేదు, నిజం గుర్తుకొచ్చింది. కరెక్ట్. మన మధ్య ఏ సీక్రెట్స్ ఉండకూడదు. చెప్పండి, ఏంటా నిజం? అది వద్దురా. ఏమైందా? ధైర్యం ఫీలింగ్స్ సరిపోతుందా? సరిపోలేదా? ఫుల్ బాటిల్ ఇచ్చే, ఫుల్ ఇచ్చే చెప్తా. లేపు చెప్తున్నాను కదా, లేపు. లేపు రాజా, లేపు. అదే, టక, 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 టక. అదే, ఫీల్ బాగుందా?
వస్తుందా వస్తుందా ఫీలింగ్ బాగుందిరా వచ్చేసింది బాగుందా వచ్చేసింది ఇంకా ఫీల్ ఫోన్ కొట్టు. లైన్ కట్ అయింది అనుకుంటా. ఇప్పుడే కరెక్ట్ గా కనెక్ట్ అయింది. అదేంటండి మీరు అదోలా మాట్లాడుతున్నారు? నువ్వు అదోలా విను. నేను ఈ నిజం దాచుకొని 3 ఏళ్ళు అయింది. ఆ, ఆ, హలో అసలు నేను చెప్పేది మీరు హలో హలో నేను రవి ఫ్రెండ్ మాట్లాడుతున్నానండి. ఆయనేరండి. సడన్ గా సిస్టమ్ డౌన్ అయిందండి. సిఇఓ గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యో ఏదో నిజం చెప్తా అన్నారండి. అదేమి లేదండి. రవి ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారండి మీరు? 35 ఉంటుంది అనుకుంటా కదండి. చూసారండి మీరు కూడా అలా బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది. వాడు ఏజ్ జస్ట్ 29 మొన్ననే 28 కొవ్వొత్తులు ఉఫ్ ఉఫ్ అని ఊదారండి. 29? వాళ్ళ అమ్మ వీడికి బాగా తెలివి పెరగారని నాటుకోళ్ళు అడవి మాంసాలు పెట్టి లేతగా ఉండాల్సిన వాటిని మొదలు టెంకన్ తయారు చేసిందండి. ఈ లోకంలో వాడి వయసు 29 అని మీకు నాకు ఆ భగవంతుడికి మాత్రమే తెలుసండి. ఏమండి మ్యారేజ్ జరిగే లోపల ఐశ్వర్య లాగా సన్నగా పుల్లలా తయారవుతానన్నాడండి. ఈ విషయం చెప్పాలని మీకు ఫోన్ చేశాడండి. అయ్యో ఇది చెప్పడానికి ఇంత మొహమాట పడ్డారా? అవునండి. ఏం పర్లేదు, నేను అర్థం చేసుకున్నానని చెప్పండి. మీరు చెప్పారని మా వాడికి చెప్తానండి. ఓకే సిస్టర్. అమ్మయ్యా ఓ పని అయిపోయింది. అరే వీడు చాలా మంచోడు. వీడి మంచితనం ఇవ్వాలి కాకపోయినా రేపైనా అమ్మాయి తెలుస్తుంది. మనం చేసింది మంచో చెడు ఆ భగవంతుడికి తెలియాలి. నేను చెప్పేదే నిజం. రై వాడిని చూడరా, నిద్రలో కూడా నిజం నిజం కలరిస్తున్నాడు. ఇప్పటికైనా జరిగింది చెప్పండి రా. మేము చూసుకుంటాం కానీ నువ్వు పోవోయ్. రే ఆడికి కానీ ఇంకెవరికి కానీ ఈ విషయం చెప్పినావు అనుకో మా అందరి మీద ఒట్టే. మీరు బాగుపడరు వాడిని బాగుపడారు. పోవో. చెప్పేదే నిజం. గుడ్ మార్నింగ్. రాత్రి ఏమైందిరా? అబ్బా నిజం చెప్పేశా. చెప్పేసావా? నీకు ధైర్యం ఎక్కువైపోయి నిజం చెప్పేశావు. లావణ్యం ఉంది. పెళ్లికి ముందు నిజం చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి. రే నాకేదో డౌట్ వేస్తుందిరా, ఒకసారి ఫోన్ చేస్తాను. వద్దులేరు ఇప్పుడు ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి అమ్మాయి ఫోన్ చేస్తున్నాడు రా. హలో హలో చెప్పండి. రాత్రి నేను చెప్పిన దాని గురించి అసలు ఆ విషయం గురించి మీరేం టెన్షన్ పెట్టుకోకండి. నిన్నటితో మీరేంటో పూర్తిగా అర్థమైపోయింది. అయినా జరిగిన దాంట్లో అత్తయ్య గారి తప్పు కూడా ఉందిలేండి. అమ్మ కోరిక కాదని లేక నాకు అర్థమైందండి. రే నన్ను అర్థం చేసుకుందిరా. అంటే మీకు ఈ పెళ్ళి ఓకే కదండి? డబుల్ ఓకే మిస్టర్ చింతకాయల రవి, కేర్ ఆఫ్ సైబర్ వేవ్. బార్ పేరు కూడా చెప్పేసిందిరా. ఓహో రాంగ్ నెంబర్ చేసాడేమరా. కానీ ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దండి. భలేవారే, మొగుడు పెళ్ళాలన్నాక 190 ఉంటాయి. అందరికి చెప్పుకుంటారా ఏంటి? సరే గాని ముందు మీరు ఎప్పుడొస్తున్నారో చెప్పండి. మీరు ఓకే అనేసారు కదండి, రేపే టికెట్ బుక్ చేస్తాను. ఉంటానండి. బాయ్ బాయ్. అమ్మయ్యా ప్రాబ్లం సాల్వ్. చింతకాయల రవి వెడ్స్ మామిడికాయల లావణ్య. పెళ్లి పార్టీ అదిరిపోవాలా? అమెరికాలో పడి క్లబ్లో పడి క్లబ్లో పడి. ప్రేమే